హాయ్ అందరికీ నమస్కారం. సోషల్ స్టడీస్ లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మ్యాప్ పాయింటింగ్. సో మ్యాప్ పాయింటింగ్ పిల్లలు సులభంగా ఆడుతూ పాడుతూ నేర్చుకోవడానికి ఉపయోగపడేలా నేను ఒక టీఎల్ఎం మెటీరియల్ తయారు చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ భారతదేశ పటంలో పిల్లలు సులభంగా రాష్ట్రాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది. సో ఇక్కడ మీరు గమనిస్తే 2 పెన్నులు ఉన్నాయి. ఇక్కడ మనము జతపరచు అనేటువంటి విధానంలో మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఈ రాష్ట్రాలను నేర్చుకోవచ్చు చాలా సులభంగా. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి పెన్ తో ఏ రాష్ట్రాన్ని మనము మ్యాచ్ చేయాలనుకుంటున్నామో ఆ రాష్ట్రం పైన, ఉదాహరణకి ఇక్కడ గోవా పైన టచ్ చేసి మళ్ళీ మనము కరెక్ట్ గా గోవా పైన మాత్రమే టచ్ చేసినప్పుడు ఒకసారి మీరు పైన గమనిస్తే బజర్ మోగడంతో పాటు ఒక లైట్ వెలుగుతుంది. వేరే ఏ రాష్ట్రాన్ని టచ్ చేసినా కూడా అది వెలగదు. మళ్ళీ ఆ రాష్ట్రాన్ని టచ్ చేసినప్పుడు మాత్రమే ఆ బజర్ వెలుగుతుంది. అట్లాగే మనం ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిమాచల్ ప్రదేశ్, ఇలా, అలాగే కర్ణాటక, మళ్ళీ వేరే రాష్ట్రాలకు ఆ బజర్ కానీ లైట్ కానీ రాదు. సో దీన్ని ఎలా తయారు చేయాలో మనం వివరంగా చూద్దాం. ముందుగా ఒక ప్లైవుడ్ షీట్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 2 ఫీట్స్ ఇంటూ 3 ఫీట్స్ ఉన్న షీట్ని తీసుకోవడం జరిగింది. ముందుగా చెక్కకు బ్యాక్గ్రౌండ్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఎల్లో కలర్ ఎనామిల్ పెయింట్ని వాడటం జరిగింది. ఆ తర్వాత ఆ చెక్క పైన గ్రాఫ్ మెథడ్లో మ్యాప్ గీయడానికి ముందుగా ఒక గ్రాఫ్ గీసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో గ్రాఫ్ గీసుకోవాలి. చెక్కపై గీసుకునే ముందు మనం ఒక మ్యాప్ పైన కూడా ముందే ఒక గ్రాఫ్ని గీసుకోవాలి. సో ఆ గ్రాఫ్ ఆధారంగా ఏ డబ్బాలో ఎక్కడ ఎలాంటి గీత వస్తుందో గమనించి అదేవిధంగా మనం మ్యాప్ని గీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మ్యాప్లో ఎలాంటి పొరపాటు జరగకుండా ఖచ్చితమైన కొలతలతో సరైన మ్యాప్ వస్తుంది. అవుట్లైన్ గీసుకోవడం పూర్తయిన తర్వాత పటం లోపల రాష్ట్రాలను కూడా జాగ్రత్తగా గ్రాఫ్ని పరిశీలిస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని గీస్తూ వెళ్ళాలి. గీసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆ లైన్స్ అన్నీ కూడా తుడిచివేయాల్సి ఉంటుంది. ముందుగా మనము చాక్ పీస్తో గీసుకున్నాం కాబట్టి ఆ తర్వాత ఒక ఎనామిల్ పెయింట్ని తీసుకొని ఒక సన్నటి బ్రష్ సహాయంతో ముందుగా గీసుకున్నటువంటి అవుట్లైన్ పైన ఒక ఎనామిల్ పెయింట్ ఆధారంగా పెయింట్ వేస్తూ మనం అవుట్లైన్ని గీసుకోవాలి. అవుట్లైన్ గీయడం పూర్తయిన తర్వాత రాష్ట్రాల సరిహద్దులను కూడా ఎనామిల్ పెయింట్ ఆధారంగానే వేసుకోవాలి. సో అవుట్లైన్కి ఒక కలర్ వాడితే ఇక్కడ మళ్ళీ రాష్ట్రాలను గుర్తించడానికి ఇంకో రంగుతో ఇంకో కలర్తో మనము పెయింట్ వేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక లిస్టుని కింద భాగంలో అతికించి ప్రతి రాష్ట్రంలో పెన్సిల్తో మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే హోల్స్ పెట్టాలనో ఆ హోల్స్ పెట్టే దగ్గర మార్క్ చేసుకోవాలి. ప్రతి రాష్ట్రంలో మధ్య భాగంలో మార్క్ చేసుకొని ఆ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో ప్రతి రాష్ట్రంలో మనం మార్క్ చేసుకున్నటువంటి చోట డ్రిల్లింగ్ చేసి, మనం చెక్కను వాడుతున్నాం కాబట్టి డ్రిల్లింగ్ చేసి గుండ్రటి రంధ్రాలని చేసుకోవాలి. రంధ్రాలు చేయడం పూర్తయిన తర్వాత ప్రతి రంధ్రంలో కూడా ఒక ఇనుప నట్ బోల్టును బిగించాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలో మధ్య భాగంలో అలాగే కింద మనము లిస్ట్ ఏదైతే అతికించామో ఆ లిస్ట్ దగ్గర కూడా హోల్స్ చేసుకొని ప్రతి హోల్లో ఒక నట్ బోల్ట్ని బిగిస్తాం. ఇక్కడ ఆ రాష్ట్రము లిస్టులో ఉన్నది మరియు ఆ రాష్ట్రం వాస్తవంగా ఎక్కడుందో ఆ 2 నట్లను కూడా మనం ఒక వైర్ సహాయంతో రెండింటిని కూడా కలపాల్సి ఉంటుంది. అలాగే అన్ని రాష్ట్రాలని కూడా లిస్టులో ఉన్నటువంటి నట్ బోల్ట్తో ఆ రాష్ట్రం ఎక్కడుందో ఆ నట్ బోల్ట్కి ఒక వైర్తో జాయిన్ చేయాలి.
తర్వాత ఈ వైర్లన్నీ వెళ్ళిపోకుండా వాటికి గ్లూ గన్ ద్వారా గ్లూ అతికించినట్లయితే అవి డిస్టర్బెన్స్ అవ్వకుండా తెగిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత మనకు బజర్ రావడానికి అలాగే లైట్ వెళ్ళడానికి రెండు కాస్త పెద్ద హోల్స్ చేసుకొని అందులో ఒక దాంట్లో బజర్ను అలాగే ఇంకొక హోల్లో ఒక లైట్ని బిగించాల్సి ఉంటుంది. అలాగే వెనుక భాగంలో ఒక బ్యాటరీని మనం గ్లూ గన్ సహాయంతో అతికించాల్సి ఉంటుంది. ఇక మనం ఉపయోగించిన ఎల్ఈడి లైట్ అలాగే బజర్కి పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం వైరింగ్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు బ్యాటరీలో నుండి ఒక నెగిటివ్ వైర్ని ఎల్ఈడి లైట్లో ఉన్నటువంటి పాజిటివ్తో అలాగే ఎల్ఈడి లైట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైర్ని బజర్లో ఉన్నటువంటి పాజిటివ్తో కనెక్ట్ చేసి ఆ మిగిలిపోయినటువంటి ఒక్కొక్క వైర్ని ఒక్కొక్క పెన్కి జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పెన్ అనగా ఒక ఖాళీ పెన్లో ముందర ఒక ఐరన్ స్క్రూని బిగించడం జరుగుతుంది. ఆ స్క్రూకి ఒక వైర్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బ్యాటరీలో మిగిలిపోయినటువంటి ఒక వైర్ని అలాగే ఎల్ఈడి లైట్లో మిగిలిపోయిన ఇంకొక వైర్ని ఒక్కొక్క పెన్కి జత చేసి ఇక్కడ మనము లిస్టులో ఉన్నటువంటి పేరుతోన ఆ రాష్ట్రం మీద ఉన్నటువంటి స్క్రూని మనం టచ్ చేయగానే బజర్ మరియు లైట్ రెండూ కూడా యాక్టివేట్ అవుతాయి.